1 2 3 4 5. అరే పండు, ఏంట్రా లెక్క పెడుతున్నావు? మన షాపుకి ఎన్ని లక్షల లాభం వస్తుందనే? కాదు బాసు, ఈ సూపర్ మార్కెట్ ఎన్ని రోజుల్లో మూసేస్తావా అని. అంత ఇంట్రెస్టా నీకు? చంపుతా. అరే మళ్ళీ వస్తున్నాడు రా. ఏం బాబు, మీ అమ్మ కనపడిందా? కనపడింది సార్, ఇంట్లో ఉంది. ఎవరు? ఆ అమ్మే. సేమ్ మదర్, నో డిఫరెన్స్. అరే ఈ డెఫినెట్ గా క్రాక్ అయి ఉంటాడు. జైలు దొరికిందంటే వీడికి. పద పద. బాబు, మీ అమ్మ దొరికిందన్నావు కదా, వెళ్ళారా చూద్దాం. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏంటమ్మా? అత్త కోడలు ఇద్దరు గొడవ వచ్చి నా భార్య బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఇప్పుడు నీ భార్య కనపట్లేదు అనమాట. నీ భార్య సూపర్ గా ఉంటుందని సూపర్ మార్కెట్ కి వచ్చావా? ఫోటో ఉందా? ఫోటో పెట్టుకుని తిరుగుతుంటావు కదా. ఇదిగోండి. అరే రంబా, రంబా నీ పెళ్ళావా? నా భార్య నా కళ్ళకే కాదండి, మీ కళ్ళకి కూడా రంబలా కనపడుతుంది. చూడండి. చూడరా, సినిమా యాక్టర్ రంబడి పెళ్ళామంట. మెంటల్ మొదలైందండి. అంతేగా. చూడు నాయనా, ఏంటంటే మీ ఆవిడ మా షాపుకి వచ్చి చింతపండు, అప్పడాలు, రసనా ప్యాకెట్లు కొన్నప్పుడు నేను జాగ్రత్తగా తీసుకొచ్చి నీ దగ్గర వదిలిపెడతా. నువ్వు వెళ్ళురా నాయనా. ఫోటో ఇచ్చండి. ఉంచునా? ఓకే. వీడెవడరా మన షాపుకి దరిద్రం పెట్టినట్టు పెట్టాడు. మన షాప్ తప్ప వీడికి ఇంకే షాపు దొరకలేదా? సూపర్ మార్కెట్ మహా సూపర్ కదా, ఎలాగో మూసేస్తున్నాం కదా, అందుకని ఒకసారి వచ్చి వెళ్తున్నాడు. హాయిగా బైక్ మీద కౌగులించుకుని కూర్చోవడం మానేసి ఇలా లొక్కును బండిలో తీసుకొస్తున్నారే, మీకేమైనా బాగుందా? ఊరి పెద్దగా వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలి. మాట్లాడతాను. ఏమిటి పద్ధతి? ఇంటికి వెళ్ళేలోపు నీ నడుము విరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు కర్ర పట్టు. మాట్లాడుతున్నాడా? చూడండి. నమస్కారం. 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 ఏ రాజు, బాగున్నావా? బాగుండదయ్యా. తమరు వస్తున్నారని తెలిసి ఈదిలో నుడిసి శుభ్రం చేశారనమాట. అయితే మే ఇద్దరం కూడా ఇక్కడే కాపురం పెట్టేస్తే పోలా, ఈ వీధి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. దండాలు బాబు, దయచేయండి. ఏం ధర్మన్నా, తాతవైపోయావు. అంత దేవుడు దయ్యండి. ఏడాది తిరిగేసరికి నీ కొడుకు తండ్రి అయ్యాడనమాట. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. అమ్మా మీరు కూర్చోండి. ఏమిటి లక్ష్మీది, వీధిలో కూర్చోబెట్టి వీధి నుంచి పంపించలేవు. అదే కదా. ఎంత మాట అన్నారు? నారా, నువ్వు లోపల రా. పదండి బాబు. నమస్కారం. ఏంటమ్మా? బిడ్డ తండ్రి పోలికే. అవునండి. అయ్యారు తమ చేతితో తొలిసారి బిడ్డకు తేనె తాపించండి బాబు. రేయ్, నాలా పెద్ద వీరుడు అవ్వాలరా. పిల్లాడు కాదు, పిల్ల. ఓహో, అయితే నీ పార్టీ ఇదిగో. నీలా గయ్యాడు అవ్వాలని దీవించు. ఏంటి? అదే లక్ష్మి, నీలా మహాలక్ష్మి అవ్వాలని దీవించు. అయిపోయింది. బిడ్డ నోరు తీపి చేయడం అయిపోయింది. మా నోరు ఏమైనా తీపి చేయడం ఉందా? మీరు మా ఇంట్లో ఏంటి? మీ ఇంట్లో ఏంటి? నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. మీరు తీసుకొస్తారా, నన్ను తెచ్చుకోమంటారా? చూడండి, ఎవరు ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరూ అమ్మ కడుపు నుంచే పుట్టారు. ఇదిగోండి బాబు. తీసుకోండి అయ్యా. అదిరేంది, నీకంటే బాగానే చేశారు. చూడకు, కొట్టడం తిట్టడం ఇంట్లో పెట్టుకో. సరేనండి, వస్తానండి. వాళ్ల చేతుల మీదుగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులైపోతున్నారు. కానీ పెళ్ళే ఇన్నేళ్ళైనా వాళ్ళని మాత్రం తల్లిదండ్రులు చేయలేదు ఆ పాపిష్టి దేవుడు. పార్వతీ పరమేశ్వరు లాంటి మీకు కుమారస్వామి లాంటి పుత్రుడు త్వరలోనే పుడతాడండి. ఓం శివాయ నమః. అమ్మా, తమరి వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు? ఏమిటి 3 సంవత్సరాలేనా? ఏం కంగారు పడకండమ్మా. పెళ్ళి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇదిగో ఇక్కడ ప్రదక్షిణాలు చేసి పండంటి బిడ్డల్ని కన్నారు. యూ డోంట్ వర్రీ, వచ్చే నెలలో తమ నీళ్లు వేసుకుంటారు, అంతే. అది దైవలీల. కట్టుకున్న మగుడు మీద చేయి వేయకుండా తల్లిని కావడానికి నేనేమైనా పురాణకాల నాటి కుంతినా? మరెందుకు వేస్ట్ ఫెలో ప్రదక్షిణాలు చేస్తున్నట్టు? బాగా బుద్ధి చెప్పండి. ఇదిగా ముందు చెయ్యవలసింది చేసి ఆ తర్వాత ప్రదక్షిణాలు చెయ్యండి, లేకపోతే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. పంతులు గారు, మీరు నా గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. దక్షిణ తీసుకోండి. నేను ప్రదక్షిణాలు చేసేది నా గురించి కాదండి, మరి నా చెల్లెల గురించి.
పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని నా చెల్లెలు అక్కడ బాధపడుతుంటే నాకు పిల్లలు పుట్టినా నేను సంతోషంగా ఉండలేనండి. ఎప్పుడైతే ఆ ఇంటి చెట్టు కాయ కాస్తుందో అప్పుడే నా ఇంట్లో చెట్టుకి పువ్వు పూయాలి. వస్తానండి. ఆహా, అదిరింది లక్ష్మి. వంట చేయడంలో నేనెవరు కొట్టలేరు. ఇంకేం చేసావు? రారా, నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తున్నావు లక్ష్మి. అయ్, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? ఏమిటి లక్ష్మి, అసలు ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నేను చెప్తాను, మీరు వింటారా? పెళ్ళైన రోజు నుంచి నువ్వు చెప్పిందేగా వింటున్నాను, ఇవాళ కొత్తగా అడుగుతున్నావు. సరే, విషయం ఏంటో చెప్పు. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఇది పర్వాలేదు కానీ ఇందాకేమన్నావు? సరిగ్గా వినిపించలేదు. ఇంకోసారి చెప్పు. చెప్పు లక్ష్మి. మనకి పెళ్ళి 5 ఏళ్ళైంది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇక ముందు పుడతారన్నా నమ్మకం నాకు లేదు. ఊళ్ళో పిల్లలందరికీ మీ చేతులతో అన్నప్రాసన చేస్తున్నారు, కానీ ఇంట్లో అన్నప్రాసన చేయడానికి పిల్లలు లేకుండా పోయారు. మీ తాతగారికి మీ నాన్నగారు, మీ నాన్నగారికి మీరు, కానీ మీ వంశం నిలబడ్డానికి వారసుడు లేడు. ఎంత ప్రయత్నించినా మనకి బిడ్డలు లేరన్న బాధను భరించలేకపోతున్నాను. ప్రతి క్షణం ఇలా చిత్రవద అనుభవించి బతకడం కంటే ఒక్కసారి చావడం మేలనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోండి. అవును, నేను అనుకున్నది నువ్వెలా చెప్పగలిగావు? నేను అమ్మాయిని కూడా చూసుకున్నాను. అమ్మాయిని చూసుకున్నారా? ఆ ఏ ఊరో? అదే రామాపురం. అమ్మాయి నీ అంత అందగత్త కాదు కానీ దాదాపు నీలాగే ఉంటుంది. విషయం అంత దూరం పోయిందన్నమాట. ఆవిడ గారి పేరేంటి? పేరు పేరు సీతలు అనుకో. సీతలు? అమ్మాయిని చూసుకోవడం వరకేనా? నిశ్చితార్థం కూడా అయిపోయిందా? చాచా, నీతో కలిసి నాతో జాయింట్ గా కాపురం చేయాల్సిన పిల్లని నేను అడగకుండా చేసుకుంటానా ఏంటి? అది సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందొచ్చి వడ్డించు. ఏంటి వడ్డించడం? ఇలాగే వడ్డిస్తారా? ఓ పద్ధతి పాడు లేదా? వచ్చేది పద్ధతిగా వడ్డిస్తుందండి, అప్పుడు బాగా తినండి. ఓయ్, ఏంటోయ్, సృష్టిగా భోజనం పెడితే సరిపోతుందా? తాంబూలం చిలకలు ఎవరు చుట్టిస్తారు? ఆను మల్లెపూల వాసన అదిరింది. నేను ఇంత మూడుతో వస్తూ నువ్వు కసుబుసు అంటావేంటి? లక్ష్మి, అయ్ నిన్నే. లక్ష్మి, లక్ష్మి, ఆగు ఆగు లక్ష్మి, ఆగమంటుంటే. ఏమిటి లక్ష్మి, ఇలా చూడు, 1,00,000 మంది 1,00,000 అంటారు. ఎప్పుడైనా మనకు పిల్లలు లేరని నేను అన్నానా? నీ అంతటి నువ్వే ఆ విషయం తీసుకొచ్చి నా మీద అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమిటి అర్థం? రా లక్ష్మి, ఓయ్ రా అంటుంటే. నేను రాను. సరే, నేనే వస్తాను. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం. ఆపిల్ తింటావా? వద్దా? సరే, కోప్పడకు లక్ష్మి. పెళ్ళయి 5 ఏళ్ళైంది కానీ ఇంకా పిల్లలేరు, అంతేగా? ఈ 5 ఏళ్లలో మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నావా? రేపు ఫస్ట్ పనిగా మన ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, టెస్ట్ చేయించుకుందాం. ఒకవేళ టెస్ట్ లో నాకు ఏదైనా లోపం ఉందని తేలితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, నేనేమీ మాట్లాడకూడదు. ఇదిగో, ఇంకోసారి పెళ్లి గిళ్ళని వాగేవో నీ పళ్ళు రాల కొడతాను. అసలే నా పళ్ళు దానిమ్మ గింజలు, అవి కాస్త రాలగొడితే. చూడు, నీ పళ్ళన్నీ ఊడిపోయి నువ్వు బోసినోరితో ఉన్నా కూడా నువ్వే నా అందాల రాడివి. లక్ష్మి, ఇంకెప్పుడు మన మధ్య పిల్లలేరన్న విషయం రాకూడదు. ఎప్పటికీ నువ్వు నాకు బిడ్డవి, నీకు నేను బిడ్డని, సరేనా? మీరు నాకు బిడ్డ, నేను మీకు బిడ్డ, బానే ఉంది. ఆ, మరి బొబ్బిలి వంశానికి వారసుడొద్దా? అవును కదా. లే 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 లే. అయ్యో, ఏంటండి? బొబ్బిలి వంశానికి వారసుడు కావాలిగా. వదలండి. వచ్చిందో మల్లె